హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేశానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అయ్యిందండి. పూజ అంతా పూర్తయింది. టిఫిన్ చేద్దాం కదనేసి ఈరోజు అన్ని పిండ్లు కలిపి అట్లయితే వేశాను. సో ఇక్కడ నేను అట్లయితే వేసుకుంటూ ఒక పక్కన ఆలు ఫ్రై అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ రైస్ చేసేసాను, రసం కూడా పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఈ ఫ్రై అయిపోతే వంట అయిపోయినట్టేనండి. నెక్స్ట్ ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఊరికైతే వెళ్తున్నానండి, అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి నెక్స్ట్ తిరుపతి అయితే వెళ్తామండి. సో అందుకే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి, బ్యాగ్ సర్దుకోవాలి, ఇవన్నీ చెయ్యాలి కదా. ఇంకా వీడియో షూట్ చేస్తే అవ్వదు కదా అనుకున్నాను. సో మళ్ళీ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అన్నట్టుగా కొన్ని పనుల వరకునే వీడియో అయితే షూట్ చేశానండి. ఆ వీడియోని ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ స్వామివారికి ముడుపు కట్టడానికి ముందుగా పసుపు క్లాత్ అయితే తయారు చేసుకోవాలి. పసుపు క్లాత్ తయారు చేసుకోవటం ఏంటో అనుకుంటున్నారా? చాలామందికి తెలిసిందేనండి. వెంకటేశ్వర స్వామి వారికి ఏంటి, ఏ దేవతామూర్తులకైనా సరే ముడుపు కట్టాలి అనుకుంటే కనుక కొత్తది వైట్ క్లాత్ తీసుకుని దాన్ని పసుపు వాటర్లో ఈ విధంగా ముంచి పసుపు క్లాత్ అన్నది తయారు చేస్తారండి. సో ఇలా తయారు చేసిన దాంట్లోనే డబ్బులు పెట్టి స్వామివారికి ముడుపు అయితే కట్టాలండి. సో చాలామంది ఇంట్లో ఎల్లోది బ్లౌజ్ పీస్ ఉందని, లేక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ఉందని కట్టేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ అమౌంట్ ఇలా చిప్స్లోని గట్టా సరిపోదు కదా అన్నట్టుగా. అలా అస్సలు ముడుపు అన్నది కట్టకూడదంటండి. సో ఇలా మనం వైట్ క్లాత్ని మంగళకరమైన పసుపులో ముంచి చేసిన క్లాత్లోనే ముడుపు అన్నది కట్టాలంట. చాలా మంచిదంటండి. సో చూసారు కదా, కర్చిప్ అంతా కూడా వాటర్లో ఇలా 10 నిమిషాలు నానబెట్టినట్లయితే మొత్తంకి పసుపు బాగా పట్టుకుని ఎక్కడ పొడి లేకుండా అయితే ఉంటుందండి. ఎక్కువ అమౌంట్ ఇలా కర్చిపుల్లో సరిపోదు అనుకున్న వాళ్ళు వైట్వి టవల్స్ ఉంటాయి కదా, ఆ టవల్స్ని సేమ్ ఇలా పసుపు వాటర్లో ముంచినట్లయితే మొత్తం మనకి పసుపు క్లాత్ తయారైపోద్ది కదండి. అలా టవల్స్లో అయితే మనం ముడుపు అన్నది కట్టుకోవచ్చు. సో చూసారు కదా, పసుపు క్లాత్ అయితే తయారైపోయిందండి. సో దీన్ని ఎండలో 2 అవర్స్ బాగా ఎండనివ్వాలి. ఇలా తడిగా ఉన్నప్పుడు మనం ఇందులో ముడుపు అయితే కట్టకూడదు కదా. చూసారు కదా, ఇలా కర్చిప్ ఎక్కడా కూడా పొడి అన్నది లేకుండా మొత్తం అంతా కూడా ఎల్లోలా అయితే అయిపోవాలి. ఇలా 2 అవర్స్ ఎండలో వేసి ఆరబెట్టిన తరువాత ముడుపు అయితే కడదాము. సో ఇప్పుడు కట్ చేస్తే కలబంద మొక్క వచ్చేసి ఈ కుండీలో అయితే వేసానండి. సో ఇది పెద్దదైనప్పుడల్లా తీసేసి గుమ్మానికి ఏలాడి కడతాం కదా తలకిందులుగా, ఆ విధంగా 4 నెలలకు ఒకసారి కట్టేస్తూ ఉంటానండి. సో ఎందుకంటే చిన్న కుండీ కదా, మరి మొక్క పెద్దదైపోయినప్పటికీ కుండీ బద్దలాసిపోద్ది అన్నట్టుగా. అలాగే పక్క నుంచి కూడా చిన్న చిన్న మొక్కలు అయితే వస్తున్నాయి కదండి, ఇంకా అవి కూడా ఫ్రీగా పెరగాలంటే ఇంక ఈ పెద్దదైపోయిన కలబంద మొక్కను అయితే తీసేద్దాం కదా అనేసి మార్నింగే కొద్దిగా వాటర్ అయితే చల్లానండి. సో మట్టి నాన్నట్లయితే మొక్క మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది కదా. ఇలాగా అమావాస్య కదండి, ఇంకా గుమ్మం కాడ అయితే దీన్ని తగిలించేద్దాం కదా అన్నట్టుగా ఈరోజు అయితే తీసివేస్తున్నాను. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంటి సింహద్వారం పైన ఇలా కలబంద మొక్కని తలకిందులుగా వేలాడి తీయటం వల్ల మనకుండే నరదిష్టి, శని బాధలు, శని దోషాలు కూడా పోతాయంటండి. సో అంతేకాదండి, వాస్తు ప్రకారం కలబంద మొక్క ఇంట్లో ఉండటం వలన శుభప్రదం అండ్ అదృష్టం కూడానంటండి. అంతేకాదు, ఇంట్లో కలబంద మొక్క ఉండటం వలన ముక్కోటి దేవతలు మన ఇంట్లోనే ఉన్నట్టు అంటండి. సో అందుకే చాలామంది ఇంట్లో కలబంద మొక్కను పెంచుతారు. అలాగే గుమ్మం పైన కూడా తలకిందులుగా వేలాడదీస్తారండి. సో వాటర్ లేకపోయినా కూడా 3-4 నెలల వరకు కూడా కలబంద మొక్క అన్నది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒక్క మొక్క ఉంటే చాలండి, ఆ మొక్కను బట్టి అలా మొక్కలు వస్తూనే ఉంటాయి కలబంద మొక్క అన్నది. సో చూసారు కదా, నేను ఈ మొక్క అయితే తీసేసాను. దీని పక్కనే చిన్న మొక్క అయితే వచ్చింది కదా, దాన్ని మళ్ళీ అందులోనే పాతి పెట్టేస్తానండి. సో మళ్ళీ 4 నెలల తర్వాత ఆ మొక్క కూడా చక్కగా ఇంత మొక్క అయితే అయిపోతుంది. ఈ ఏర్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి గుమ్మానికి కట్టేయటమేనండి. సో కలబంద మొక్కలు వచ్చేసి ఇక్కడ ప్రతి అమావాస్యకి కూడా గుమ్మడికాయలతో పాటు మార్కెట్లో కలబంద మొక్కలు కూడా అమ్ముతున్నారండి. చాలామంది కొనుక్కుంటున్నారు. అలాగే ఇంకా గుమ్మానికి కట్టుకుని కొన్ని ఐటమ్స్ కూడా అమ్ముతారు. ఎప్పుడు మనం అయితే తీసుకోలేదు. కలబంద అయితే కట్టేసాను. సో ఇక్కడ ముడుపు అయితే కడుతున్నానండి. క్లాత్ అయితే చక్కగా ఆరిపోయింది. ఒక ప్లేట్ వేసి ఆ ప్లేట్లో ఈ పసుపు క్లాత్ అయితే వేస్తున్నాను.
మొత్తం అంతా పసుపు చక్కగా పట్టింది కదండీ! ఈ విధంగా పట్టించాలి. ఇలా పట్టించిన దాంట్లోనే ముడుపైతే కట్టాలండి. ఇలా వెంకటేశ్వర స్వామి వారికనే కాదు, మనం ఏ దేవతామూర్తులకు ముడుపులు కట్టినప్పటికీ కూడా ఈ విధంగా పసుపు క్లాత్ అన్నది తయారు చేసుకుని కట్టాలంటండి. ముడుపు ఏంటి ఇలా స్టీల్ డబ్బాలో ఉన్న డబ్బులు వేస్తున్నాను అనుకుంటున్నారా? నేను ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర రూ. 11 పెడతానండి. మళ్ళీ శనివారం ఆ రూ. 11 తీసేసి ఇలా ఒక డబ్బాలో వేస్తాను. మళ్ళీ ఆ శనివారం కూడా రూ. 11 అయితే పెడతాను. అలా పెట్టిన డబ్బులన్నీ కూడా ఈ విధంగా తిరుపతి వెళ్ళే ముందు ముడుపైతే కడతానండి. చాలామంది తిరుపతి వెళ్ళే ముందు లేకుంటే ఏవైనా కోరికలు, కష్టాలు, బాధలు లేకపోతే అనారోగ్య సమస్యలు, ప్రశాంతత లేకపోవడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మొక్కుకొని స్వామివారికి ముడుపైతే కట్టుకుంటారు కదండీ! అలా కాకుండా నేనేంటంటే ప్రతి శనివారం కూడా స్వామివారి దగ్గర రూ. 11 ఉంచి అవి తీసి ఇలా ఒక డబ్బాలో అయితే వేస్తానండి. ఇలా వేసిన డబ్బులన్నింటినీ కూడా తిరుపతి వెళ్ళే ముందు ఈ విధంగా ముడుపైతే కడతామండి. ఇంతకుముందు నార్మల్‌గా ఆ డబ్బాతో తీసుకువెళ్ళి లేకుంటే వేరొక కవర్‌లో వేసేసి తీసుకువెళ్ళి హుండీలో అయితే వేసేసేవాళ్ళం. కానీ వెంకటేశ్వర స్వామి వారికి వేసే ప్రతి రూపాయి కూడా ముడుపు రూపంలో కట్టి సమర్పిస్తే ఆయన ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారంటండి. నార్మల్‌గా టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు మనం హుండీలో డబ్బులు వేసేస్తాం కదా! ఎంత అనుకుంటే అంత. కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఏంటంటే ఇలా ముడుపు కట్టే వేస్తే ఆయన ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారంటండి. ఆల్రెడీ చాలా మందికి తెలిసిందేనండి. ఆయన చరిత్ర విన్న వాళ్ళకి, మూవీస్ చూసిన వాళ్ళకి ప్రతి దాంట్లోని ముడుపు గురించి ప్రత్యేకంగా చెబుతారు కదండీ! అంతేకాదు పూర్వం నుంచి కూడా తిరుపతి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ముడుపు రూపంలోనే స్వామివారికి సమర్పించేవారంటండి. చూసారు కదా! ఇంకా ఊరెళ్ళే ముందు తీసుకుందాం కదనేసి పూజా మందిరంలో అయితే ఉంచేసాను. ఇప్పుడు కట్ చేస్తే నేను తిరుపతికి మిగతా లగేజీ అంతా కూడా ప్యాక్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి పసుపు కుంకాలు, అక్షంతులు, బెల్లం, పెసరపప్పు, వరిపిండి ఇవన్నీ కూడా సర్దుతున్నాను. ఏంటి ఇవన్నీ తిరుపతికి అనుకుంటున్నారా? మేమైతే సేవకి వెళ్తున్నామండి. 7 డేస్ అక్కడే ఉంటాము కదా! అప్పుడు శ్రీరామనవమి అయితే వస్తుంది. అక్కడ సీతారాముల కళ్యాణం అంటే శ్రీరామనవమి పూజ చేసుకుందాం కదా అనేసి పూజా సామాన్లన్నీ కూడా ఈ విధంగా అయితే సర్దుతున్నానండి. అక్కడ టైం పాస్‌కి రేగుడియాలు, రైస్‌లో వేసుకోవడానికి కొంచెం పచ్చడి, ఎండ్లయితే మామూలుగా లేవు కదండీ! సబ్జా గింజలు, అలాగే పంచదార ఇలా నాకు చెప్పిన ఐటమ్స్ వరకు కూడా నేనైతే సర్ది పెట్టానండి. మిగతావి మా ఫ్రెండ్ కొన్ని, అలాగే మా సూరక్క కొన్ని అయితే తీసుకొస్తారు. ఇంకా స్నాక్స్ అంటారా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫ్రూట్స్, అలాగే అటుకులు వేపుకుని ఇవన్నీ అయితే తీసుకుందాం కదా అన్నట్టుగా నేనైతే ఇవి సర్ది పెట్టానండి. అంటే ఒకరికొకరం చెప్పుకుని అయితే సర్దుకుంటాము. ఎందుకంటే తీసుకొచ్చిందే అందరం తీసుకొస్తే వేస్ట్ అయిపోతుంది కదా! అలా నువ్వు అది తీసుకురా, నేను ఇది తీసుకురా అని ఎప్పుడు కూడా ఈ విధంగానే అయితే సర్దుకుంటామండి. ముడుపు అయితే ఇలా బాక్స్‌లో పెట్టేసి చక్కగా ట్రాలీలో ఒక పక్కన పెట్టేశానండి. ట్రాలీ పట్టుకెళ్ళి అన్ని బట్టలు అయితే ఉండవండి. మనం వారం రోజులు కూడా ఎక్కువగా సేవా డ్రెస్ తోటే ఉంటాము. నార్మల్ డ్రెస్సులు అంతగా పడవండి. ఇంకా రూమ్‌లో ఉంటే నైటీయే కదా! కానీ ఏంటంటే ఇంకా అమ్మ కూడా వస్తుంది. అమ్మకు ఒక బ్యాగు, నాకు ఒక బ్యాగు, మళ్ళీ స్నాక్స్ ఒక బ్యాగు, వచ్చేటప్పుడు ఏమైనా కొంటే అవి ఒక బ్యాగు, ఇన్ని బ్యాగుల కింద అయిపోతాయి కదా! బట్టలు తక్కువే కాబట్టి ఇద్దరియి ట్రాలీలో పెట్టేసినట్లయితే ఇంకా మనకి స్నాక్స్ బ్యాగ్ ఒకటే ఉంటుంది కదా! ఈ 2 బ్యాగ్సే కదా అన్నట్టుగా ఈ విధంగా అయితే ట్రాలీలో పెట్టేస్తున్నానండి. బట్టలైతే సర్దేశాను. అలాగే నల్లపూసలు, క్లిప్పులు, అలాగే పిన్నులు ఇవన్నీ కూడా ఈ బాక్స్‌లో అయితే వేస్తున్నాను. ఈ బాక్స్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి. కిల్లీలు తెచ్చుకున్నప్పుడు బాక్సులు ఇస్తుంటారు కదా! ఆ బాక్సులు పడేస్తూ ఉంటాం. ఆ బాక్సులు అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలాంటి ప్రయాణాల్లో. ఎందుకంటే నేను ఇలాంటి బాక్సులు అస్సలు పడేయనండి. చూసారు కదా! ఇలా నల్లపూసలే కానీ, చౌలీలే కానీ, చిన్నవి పినీస్లు, క్లిప్పులు ఇలాంటివన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్‌లో వేసేస్తే మనకు కనిపించవండి అవసరానికి. ఇలాంటి బాక్స్‌లో వేసుకున్నట్లయితే చక్కగా మనకి ఆ బాక్స్ తీసుకుంటే సరిపోతుందండి. అలాగే సేవకి వెళ్తున్నాం కదా! ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళాలండి. అలాగే మనకి ఏమున్నా లేకపోయినా నేనున్నానని పదే పదే గుర్తు చేసేదే తలనొప్పండి. ఇంకా ఆ తలనొప్పికి టాబ్లెట్లు, జండుబాము మర్చిపోయామంటే ఇంకా అయ్యామన్న సంగతేనండి. అందుకే తలనొప్పి టాబ్లెట్లు, జండుబామ్ అయితే వేశాను. అలాగే పోయినసారి వెళ్ళినప్పుడు ఆఫీస్‌లో కొన్ని పేర్లు, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్లు రాయడానికి మా దగ్గర పేపరు, పెన్ను అయితే లేదండి. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. అలా చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకిప్పుడు అలాంటి ఇబ్బంది రాకూడదు అన్నట్టుగా ఒక బుక్కు, అలాగే
పెన్ను కూడా వేసేసానండి. సో ఈ విధంగా అయితే బ్యాగ్ సర్ది పెట్టేశాను. సో నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత స్నాక్స్, అలాగే ఈవినింగ్ తినడానికి ఫుడ్డు, నెక్స్ట్ మిగతా అమ్మ బట్టలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. సో చూసారు కదా, ఇప్పుడు టైం వచ్చేసి 1 అయిపోయిందండి. మార్నింగ్ నుంచి కూడా అలా చేస్తూనే ఉన్నా, ఇంకా తరగని పనిలా అయితే ఉందండి. సో లంచ్ అయితే చేసేసాము. ఆ అంట్లన్నీ అయితే క్లీన్ చేయాలి. ట్రైన్ టైం వచ్చేసి 2:30కి అండి. మేము ఎంత లేదన్నా కూడా 1:45కి ఇంటి దగ్గర బయలుదేరిపోవాలి. లేకపోతే ట్రైన్ అయితే ఖచ్చితంగా మిస్ అయిపోతాము. సో మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా ట్రైన్ అయితే లేదు కదా, అందుకే ఫాస్ట్గా అయితే అన్ని పనులు చేశానండి. చాలా వరకు వీడియో అయితే షూట్ చేయలేదు. ఏదో అక్కడక్కడ వీడియో అయితే షూట్ చేశాను. ఏదో చేయాలి అన్నట్టుగా ఆ ట్రాలీ సర్దినప్పుడు, సో అలాగే ముడుపు కట్టినప్పుడు ఇవే వీడియో అయితే షూట్ చేశానండి. నేను ఆ పనులు చేస్తూనే అటు ఇటు తిరుక్కుంటూ మిగతా వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేశాను. అలాగే నైట్ చాలా వరకు చేసేసానండి. ఈ కుండ ఇవన్నీ కూడా నైటే క్లీన్ చేసి పెట్టేశాను, మార్నింగే అయితే అవ్వదని. సో వంట అంతా అయిపోయిన తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకా అవన్నీ కూడా వీడియో అయితే షూట్ చేయలేదు. చూసారు కదా, మొత్తం అంతా కూడా నీట్గా సర్దేశాను. ఇంకా 1 వీక్ ఉండం కాబట్టి నేను దీనిపైన క్లాత్ కూడా కప్పేస్తున్నానండి. లేకపోతే స్టవ్ మీద దుమ్ము పడిపోతుంది, మెత్తని దుమ్ము అంతా పేరుకుపోయినట్టుగా అయిపోతుందండి. సో చూసారు కదా, ఫైనల్గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకా సో మేడపైన బట్టలు అయితే ఉన్నాయండి. ఫాస్ట్గా వెళ్ళి వాటిని కూడా తెచ్చేసి కింద అయితే వేసేసానండి. సో ఇంకా మడత పెడితే ట్రైన్ మిస్ అయిపోతాము. ఇంకా నేను రెడీ అవ్వాలి కదా, సో ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత మడత పెడదాంలే అనేసి అవైతే బెడ్ మీద అయితే వేసేసానండి. 4 రోజులు ఇల్లు వదిలి ఎక్కడికైనా బయటికి వెళ్తాము అంటే 40 రోజులు సరిపడగా పని అప్పుడే గుర్తొచ్చేద్దండి. ఏంటో నాకైతే అర్థమవుదు. నేనే ఇలా చేసుకుంటానా, అందరికీ ఇలా ఉంటుంది అనిపించద్ది ఒక్కొక్కసారి అయితేని. సో మార్నింగ్ నుంచి పరుగుని చేస్తే ఇప్పటికైతే అలా అయ్యిందండి. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.